ధ్యానాన్ని పరిచయం చేసిన పత్రిజీ సార్ గారికి 72 శ్వాసల ద్వారా మన కర్మల్ని మనమే తెలుసుకొని, మనమే క్లియర్ చేసుకునే జ్ఞానాన్ని అందించిన వంశీ సార్ గారికి, మరియు ఈ ధ్యానంలో మనల్ని ముందుకు నడిపిస్తూ జ్ఞానాన్ని అందిస్తున్న హైమా మేడంకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ, నా ధ్యానుల మిత్రులందరికీ నా నమస్కారములు. ధ్యాన మిత్రులందరికీ ఈరోజు హిమాలయ యాత్ర అంటే సద్గురు మూవ్‌మెంట్ ద్వారా వంశీ సార్ ఈ ట్రిప్‌ని ప్లాన్ చేశారు. చాలా చక్కని యాత్ర. నేను నా లైఫ్‌లో అసలు ఇంతకుముందు వెళ్ళాను వైజాగ్ అటు ఇటు వెళ్ళాను గానీ, ఇంత అద్భుతమైన అనుభవాలు మాత్రం నేను ఎప్పుడూ పొందలేదు. ఇది నా లైఫ్‌లో ఫస్ట్. మళ్ళీ ఇన్ని డేస్ 9 డేస్ వెళ్ళడం అంటూ నా లైఫ్‌లో ఇది ఫస్ట్ టైమ్. వెళ్ళాము గానీ 4 డేస్, 3 డేస్ వెళ్ళాము ఫ్యామిలీతో గానీ, ఈ ఫ్రెండ్స్‌తో, ఈ ధ్యానులతో ఈ అనుభవం అనేది చాలా అద్భుతమైన అనుభవాలివి. ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక వరంగల్ నుండి మేము ఢిల్లీకి వెళ్ళాము. మళ్ళీ ఢిల్లీకి వెళ్ళేంత వరకు హైదరాబాద్ నుండి నేను బయలుదేరాననమాట. హైదరాబాద్‌లో మా ఫ్రెండ్స్ అందరూ కలిసారు ట్రైన్‌లో. అక్కడ మేము పరిచయం అయిన తర్వాత అప్పటి వరకు ఎవరికి అంటే కొన్ని నేమ్స్ తెలుసు గానీ చూసుకోలేదనమాట. అయితే అక్కడ పరిచయం అయిన తర్వాత అందరం చాలా హ్యాపీగా అంటే ఎన్నో రోజుల నుండి మనం వెయిట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఈ రోజే కలిసారన్నంత ఆనందంలో ఆహ్, ఆ రోజంతా ఢిల్లీ ట్రైన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు స్టార్ట్ అయినయి మా అనుభవాలు అనేటివి. ఒక్కొక్కరి అనుభవాలు, ఒక్కొక్కరి ధ్యానాలు, ధ్యాన అనుభవాలు, ధ్యానం యొక్క గొప్పతనం గురించి ఎన్నో విషయాలు చర్చించుకున్నాం ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలి అంటే మనం ట్రైన్‌లో నార్మల్‌గా ఫ్యామిలీతో వెళ్తే ఎన్నో విషయాలు ఫ్యామిలీ విషయాలు మాత్రమే మనం మాట్లాడుకుంటూ అన్నీ అవే విషయాలు మనం చర్చించుకుంటూ ఉంటాం. కానీ అక్కడ ఒక్క విషయం గూడా ఫ్యామిలీ గురించి రాలేదసలు. ఇది వండర్ అనిపిచ్చిందసలు నాకు. అన్ని విషయాలు ధ్యానం గురించే. డౌట్స్ క్లియర్ చేసుకోవడం ఫ్రెండ్స్ ద్వారా. మళ్ళీ నా అనుభవాలు చెప్పడం. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఢిల్లీ ఎప్పుడొచ్చిందో నైట్ పడుకున్నాం. మళ్ళీ లేసిన తర్వాత మళ్ళీ మీ అనుభవాలేంటి? మీ ఇవే విషయాలు చర్చించుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఢిల్లీకి చేరుకున్న తర్వాత మళ్ళీ 4:30 వరకు మేము అక్షర్ధామ్‌కి వెళ్ళాము. అక్షర్ధామ్ టెంపుల్‌కి. అక్కడకి వెళ్ళగానే చాలా విశాలంగా ఉంది ఆ టెంపుల్. చూడగానే అద్భుతంగా అనిపించిందసలు. మేము లోపలికి వెళ్తున్నాము. అక్కడ పెద్ద విగ్రహం స్వామినారాయణ్‌ది. అక్కడ చూసిన తర్వాత అసలు అక్కడి ప్లేసు అవన్నీ చూసి ఈ పెద్ద ఆహ్, ఈయన యొక్క విగ్రహం జూసి అసలు ఆ ధ్యానం అంటే ఇలా ఉంటుంది అన్నట్లు ధ్యానంలో కూర్చొని ఇట్లా పెద్ద విగ్రహంలా కనిపించే వరకే అసలు ధ్యానం అంటే పరిచయం అయిపోయింది. ఎప్పుడో పరిచయం ఉన్నది. ఇంకా ఎక్కువ డెప్త్‌గా తెలుసుకోవాలనే తపన ఆరంభమైంది అక్కడి నుండి. ఇగ అక్కడ మేము స్వామినారాయణ గురించి చాలా విశేషాలు తెలుసుకున్నాము ఆ టెంపుల్‌లో. మళ్ళీ వాటర్ ఫౌంటైన్స్ ద్వారా ఎన్నో లేజర్ చిత్రాల ద్వారా ఎన్నో విషయాలు మేమక్కడ చూసాము. చిత్రాలు జూసాము. వాటర్‌తో చాలా అనేక రకాల చిత్రాలు మేము చూడగలిగినాం. చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడి తర్వాత నెక్స్ట్ మేము హైడాకండి బాబాకి బయలుదేరాము అక్కడి నుండి. అయితే హైడాకండి బాబా ఆశ్రమం అంటే ఎప్పుడు జూడాలి, ఎప్పుడు జూడాలి అనే ఆ తొందర ఆరాటం నాకైతే కలిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఈ ఆశ్రమాలు ఇవన్నీ అంత దూరం. ఉత్తరాఖండ్‌కి ఎప్పుడు మేము అంత దూరం వెళ్ళలేదు గాబట్టి, ఎప్పుడు వెళ్ళాలి, ఆ ఆశ్రమాలు ఎప్పుడు చూడాలి అనే తపన నాలో ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ అక్కడ అడుగు పెట్టగానే ఏదో శక్తి, ఏదో అద్భుతం. నాకైతే ఏదో మనసులో ఆనందం ఇలా ఉప్పొంగి వస్తుందనమాట. ఆడ అడుగుబెట్టి అక్కడ దిగి మేము అక్కడ ఆశ్రమాన్ని చూడగానే అంత హ్యాపీనెస్ అనిపించింది అసలు. నిజంగా ఈ అద్భుతం అనేది నేను పొందడం అంటే అక్కడ జరిగిన అద్భుతమైన ఆనందాన్ని వ్యక్తం మాటలలో చేయలేకపోతున్నాను. అంత హ్యాపీగా అనిపించింది. అక్కడ ఆశ్రమానికి చేరుకున్న తర్వాత 2 డేస్ అక్కడే ఉన్నాము. కానీ అక్కడ ప్రకృతి అద్భుతం. ఆ కొండలు, చెట్లు, ఆ స్వచ్ఛమైన గాలి నిజంగా గూడా అక్కడికి కొందరు అంటూ ఉంటారు గదా! హిమాలయాలకు వెళ్తే మళ్ళీ రిటర్న్ రావాలని అనిపించదు అంటే నిజంగా నాకు గూడా అదే ఫీలింగ్ కలిగింది. అక్కడి నుంచి రావాలంటే కొంచెం ఇబ్బందిగా, బాధగా అనిపించిందనమాట.
ఆ రోజు మేము వెళ్ళిన రోజు అక్కడ బాబా సమాధి దగ్గర కూర్చొని చాలా సేపు గంట, దాదాపు గంట సేపు అక్కడే కూర్చొని ధ్యానం చేసుకున్నాము. చేసుకున్న తర్వాత సార్ ట్రెక్కింగ్‌కి తీసుకెళ్లారు. ప్రసాద్ సార్ ట్రెక్కింగ్‌కి తీసుకెళ్లారు. అక్కడ మేము వెళ్తూ ఉంటే, నడుస్తూ ఉంటే అక్కడ ఇండ్లు అసలు డిఫరెంట్, అసలు రాళ్ళతో పేర్చి గోడలు కట్టడం అనేది నేను ఫస్ట్ టైమ్ చూసాననమాట. అక్కడ మళ్ళీ తర్వాత ఈ టెంపుల్‌లోనే హైడకండి బాబా ఆశ్రమంలో ఉండే ఒక పూజారి గారే ఆహ్, టీ తాగాలి అని అనిపిస్తుంది అని మేమనుకున్నాము. అంతలోనే మా ఇంటికి రండి టీ తాగండి అని తీసుకెళ్లారు. అయితే డికాషన్ గదా! ఏమో తాగాలని అనిపిస్తదో గాదో అని కొంచెం తీసుకున్నాను గానీ, చాలా అమృతమే అసలు. అంత బావుంది. చాలా డిఫరెంట్‌గా ఉంది అసలు ఆ టీ. మేమందరం నేను కొంచెమే తీసుకున్నాను గానీ, ఇంకొంచెం పోస్తే బాగుండనిపించింది కొంచెం తాగిన తర్వాత. అయితే మళ్ళీ ఆ అమ్మొచ్చి పూజారి వాళ్ళ అమ్మొచ్చి, "అమ్మ ఇంకొంచెం తీసుకోండి" అని పోసినప్పుడు అప్పుడు ఆహా! ఓకే. ఓకే. నాకు అందింది అన్నట్లు అనిపించింది. అమృతమే నిజంగా. ఆ అమృతం తాగినంత ఫీలింగ్ అనిపించింది. అక్కడి నుండి అక్కడ కూర్చొని గూడా పూజారి వాళ్ళ ఇంట్లో కూర్చొని గూడా అక్కడ ప్రకృతిని అబ్జర్వ్ చేస్తే అందరూ అక్కడ ఎంత చక్కగా ఆ పొలాలు గాని, పంటలు గాని ఎంత చక్కగా వాళ్ళు ఆహ్, పండిస్తున్నారో చాలా బావుంది. చాలా అద్భుతంగా అనిపించింది. మళ్ళీ టెంపుల్‌కొచ్చిన తర్వాత మళ్ళీ ఇగ మేము ఈవినింగ్ ఒక శివాలయం గూడా ఉంది. ఆశ్రమం దగ్గర శివాలయం గూడా ఉంది. ఆ శివాలయంలో కూర్చొని ధ్యానం జేసుకున్నాం. ఈవినింగ్ భజనలు. భజన నిజంగా గూడా హైడకండి బాబా ఆ నేమ్‌తో ఉన్న ఆ భజనలు వింటుంటే అసలు మైమర్చిపోవడమే అంతే. అంత బావుంది అసలు అక్కడ. ఎవరు రాసారో గానీ నిజంగా గూడా ఆ హైడాకండి బాబా మీద ఆ కవితలు, ఆ పద్యాలు రాయడము, వీళ్ళు శ్లోకాలు రాయడం, చదవడం అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ డే నేను గూడా చదివితే బాగుండు అనే ఫీలింగ్ కలిగింది. అంతలోనే ఒక బుక్ తెచ్చిచ్చారు. అందులో నుండి చాలా చక్కగా వాళ్ళతో పాటు స్వరం కలిపి పాడేశాం. మళ్ళీ 2 డేస్ ఉన్నామక్కడ. ఆ 2 డేస్ గూడా శివాలయం దగ్గర హారతులిచ్చేటప్పుడు అది గంటలు మోగించే శబ్దం జేయమని అన్నారు. అయితే ఆ గంటలు మోగించడం 2 డేస్ గూడా నాకు అవకాశం వచ్చింది. 2 డేస్ నిజంగా హ్యాపీగా అనిపించింది. ఆ శివయ్య నాలో ఎంతో కొంత నాకు ఆ కరుణ చూపించాడు. ఆ బాబా నాకు హైడాకండి బాబా కొంత నాపై కరుణ చూపించారు అని అనిపించింది. చాలా హ్యాపీగా గడిచింది. నెక్స్ట్ డే మేము మార్నింగ్ 5కి గంధ పూజ జరుగుతది అని అన్నారు బాబాజీ టెంపుల్‌లో. అయితే మేము మార్నింగ్ 5కే లేసామా 4కే లేసి రెడీ అయ్యి 5 వరకు టెంపుల్ దగ్గరికెళ్ళాము. గంధ పూజ జరిగింది. శంఖం వాయించారు ఫ్రెండ్స్ 5 గంటలకి. కరెక్ట్ 5 అంటే 5కి. ఆ శబ్దం వినగానే, ఆ శంఖం శబ్దం వినగానే గూస్ బంప్స్ వచ్చేసాయి. అంత హ్యాపీనెస్. ఏదో అక్కడ ఆ బాబాజీ వచ్చి మన దగ్గరే ఉన్నంత ఫీలింగ్ అనిపించింది. నా దగ్గరే వచ్చి కూర్చున్నాడేమో అన్నంత ఫీలింగ్ అనిపించింది. అక్కడ ఆ గంధ పూజ తర్వాత అక్కడే కూర్చున్నాము. మార్నింగ్ 5కే వెళ్లి అక్కడ ఆ చెట్టు పెద్ద రావి చెట్టు ఫ్రెండ్స్ 2 చెట్లున్నాయి అటువైపు, ఇటువైపు. అక్కడ కూర్చొని చాలా సేపు ధ్యానం చేసుకున్నాము. దాదాపు 1 అవర్ వరకు అక్కడే కూర్చొనున్నాము. తర్వాత ఆ చెట్టుని నాకెందుకో హగ్ చేసుకోవాలనిపించింది. పట్టుకోవాలనిపించింది. వెళ్లి ఆ చెట్టుని పట్టుకున్నాను. పట్టుకుంటే ఇట్లా పట్టుకోగానే ఇగ కళ్ళు మూసుకొని ధ్యానంలోకెళ్ళిపోతే ఆ చెట్టు ఇలా ఇలా నన్ను ఊపేస్తుంది. ఒక అమ్మ దగ్గరికి వెళ్లి ఇట్లా అమ్మని గట్టిగా పట్టుకుంటే అమ్మ ప్రేమతో ఇలా దగ్గరికి తీసుకుంటది చూడండి. అలా అనిపించింది నాకు. అరే! నాకు ఇలా ఈ చెట్టు ఇంత పెద్దగా ఉంది గదా! అసలిది ఎంత గాలొచ్చినా ఇది కదలదు అసలు చెట్టు. అయినా అలా ఎట్లా ఊగుతుంది అని కళ్ళు మూసుకొని అనిపించగానే కళ్ళు తెరిసి చూసా. చూడగానే మళ్ళీ ఎలా ఉందో అలా ఉంది. ఆ చెట్టు అట్లానే ఉంది. కొంచెం కూడా అది ఇంత పెద్ద మొదలు గదా ఫ్రెండ్స్. అది కొంచెం కూడా కదలట్లేదు. కానీ నాకలా ఫీలింగ్ కలిగిందనమాట. అయితే అలాగే మళ్ళీ కళ్ళు తెరిసి చూస్తే ఇక్కడ అసలు గాలి వస్తుంది గానీ ఇది ఇంత పెద్ద చెట్టు కదలదు గదా! నాకెందుకిలా అనిపించిందని కళ్ళు తెరిసి చూసా. చూస్తే ఏం లేదు. అలాగే ఉంది. మళ్ళీ కళ్ళు మూసుకున్నా. ఇగ ముగ్ధురాలినయిపోయిన ఫ్రెండ్స్. ఇగ అలాగే ఇలా మంచిగా నా అమ్మ ఒడిలో ఉన్నంత ఫీలింగ్ అనిపించింది. ఆ చెట్టు దగ్గర ఇట్లా పట్టుకొని ఉన్నంత సేపు. నిజంగా గూడా కొన్ని అద్భుతాలు ఎలా జరిగాయంటే అవి వర్ణించినా గానీ ఎంత వర్ణించినా తక్కువే ఇగ అంతే. ఇగ అలా మేము మార్నింగ్ అవర్స్ అక్కడే స్పెండ్ చేశాము.
మళ్ళీ ఒక అమ్మ అమ్మ ఎట్లయితే భోజనం పెడుతుందో అదే విధంగా తినండి, తినండి, ఇంకొంచెం తినండి అంటూ సుకన్య మేడం, సుబ్బలక్ష్మి మేడం మాకు చాలా ప్రేమగా వడ్డించారు. అది నిజంగా అమృతమే. ఉన్నన్ని రోజులు అసలు ఒక్క గింత అన్ని 9 డేస్ ఉన్నా గానీ కొంచెం గూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేదు. హ్యాపీగా గడిపేసాం. అసలు 9 డేస్ ఎలా గడిచాయో గూడా తెలియదు. అసలు ఇలాంటి ట్రిప్స్ వెళ్ళడము అంటే ఏదో కొంత పూర్వజన్మ సుకృతం లాగానే అనిపించింది నాకైతే. ఇగ వెళ్ళిన తర్వాత మార్నింగ్ 11:30 వరకు మేము గంగా గోమతి నది ప్రవహిస్తుంది అక్కడి నుండి. ఇట్లా కాలువల్లా ప్రవహిస్తుంది. అక్కడికి ఇగ వెళ్ళిన తర్వాత ఆ నదిలో కూర్చొని కాసేపు ధ్యానం చేశాం ఫ్రెండ్స్. నిజంగా అద్భుతమైన శక్తి. అద్భుతమైన అనుభవం అది. అక్కడ కూర్చున్న తర్వాత 3 అవర్స్ ఉన్నాము వాటర్‌లోనే. ఆటలు, వాటర్‌లోనే మా ధ్యానము అక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్రూప్‌గా కూర్చొని ధ్యానం చేయడము. అసలు నిజంగా గూడా వండర్ అనిపించింది. అందులోనే 3 అవర్స్ ఆడుకున్నాం వాటర్‌లోనే. ఆటలు అక్కడే, ధ్యానం అక్కడే అన్నీ ఆహ్, ధ్యానానికి సంబంధించిన విషయాలు అక్కడే కూర్చొని మంచిగా ధ్యానం జేసుకొని, వాటర్ ద్వారా శక్తిని తీసుకొని 3 అవర్స్ తర్వాత మళ్ళీ అటువైపు ఈ నదికి ఇటువైపేమో హైడాకండి బాబా ఆశ్రమం. అటువైపేమో మహావతార్ బాబాజీ ధ్యానం చేశారట. 7 గుహలున్నాయి ఫ్రెండ్స్. 7 గుహలు ఉంటే 2 గుహలలోకి మేము లోపలికి వెళ్ళాము. లోపలికెళ్ళి కూర్చొని ధ్యానం చేశాము. చాలా అద్భుతం. అద్భుతం అంటే అద్భుతమైన ఎనర్జీ ఫ్రెండ్స్ అక్కడైతే. నాకైతే అంటే మహావతార్ బాబా స్పష్టంగా అట్లా కనిపించలేదు గానీ, కాంతి రూపం అయితే కనిపించింది ఫ్రెండ్స్ అక్కడ. నేను చూసాను. గుహలో కూర్చున్నంత సేపు నాకు ఆ కాంతి మాత్రం కనిపించింది. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ 2 గుహలలో ధ్యానం చేశాము. ఇంకా 5 గుహలు అటువైపు ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ అమ్మవారిని, శ్రీకృష్ణుడిని అక్కడ ప్రతిష్ఠాపించారనమాట. టెంపుల్‌లాగా అమ్మవారు వాళ్ళందరూ ఉన్నారు. 5 గుహలలో. అక్కడ ఆ దేవతలని దర్శించుకొని, అక్కడ గూడా సార్ కాసేపు క్లాస్ చెప్పారు ఫ్రెండ్స్. నిజంగా సార్ ఏదైనా విషయం మాట్లాడుతుంటే, అసలు ఆ శివయ్యే పలుకుతున్నాడేమో, ఆ మాటలు ఆ శివయ్య ద్వారానే చెప్పబడుతున్నాయేమో అన్నంత అద్భుతంగా ఉంటాయి. ఏ క్వెషన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సంబంధించింది గానీ, ఆధ్యాత్మిక పరంగా గానీ, ఏ క్వెషన్ అడగని టక్కున సమాధానం జెప్పేస్తారు అంతే. అసలు మనకది తోచదు అంతే. మనకు ఆ ఐడియానే రాదు అసలు. అంత అద్భుతంగా సార్ ఆన్సర్స్ ఇవ్వడము. ఏదైనా డౌట్ రాగానే మళ్ళీ తర్వాత ఇది ఎట్లా సార్ ఇది? ఈ ఈ ప్రాబ్లమ్ ఎట్లా క్లియర్ అవుతది అనగానే వెంటనే ఇట్లా గాదు, ఇలా గాదురా ఇలా అని ఎంత చక్కగా చెప్తారో సార్. చాలా అద్భుతంగా అనిపించింది అక్కడ సార్ కొన్ని అంటే మేము డౌట్స్ అడగడము, సార్ క్లియర్ చేయడం అట్లా కొన్ని ఆహ్, మేము డౌట్స్ క్లియర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ కాసేపు అక్కడ గూడా పెద్ద పెద్ద వృక్షాలున్నాయి. అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం జేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇగ అక్కడ మళ్ళీ అక్కడ ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము. ధ్యానం జేసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడే మహావతారి బా మహా ఆహ్, హైడాకండి బాబా అక్కడ సమాధి దగ్గర కూర్చున్నాము. ఈవినింగ్ ఒక 1 అవర్ అక్కడే ధ్యానం జేసుకున్నాము. శివాలయంలో భజన ఈవినింగ్ మళ్ళీ భజనకు అటెండ్ అయ్యాము. మళ్ళీ సంధ్యారాణి మేడం వాళ్ళ బాబుది బర్త్‌డే అక్కడే సెలబ్రేట్ జేసుకున్నాము. చాలా హ్యాపీగా ఆ బాబు చిన్న బాబే అయినా గానీ, ఆయన గూడా నిజంగా గూడా అద్భుతమే అనుకోవచ్చు. ఆ చిన్నాయన అంత దూరం రావడము, అలా హ్యాపీగా ఆయన బర్త్‌డే జరుపుకోవడం అక్కడ, అది గూడా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇగ ఆ నైట్ ఉండి నెక్స్ట్ నీమ్ కరోలి బాబా ఆ ఆశ్రమానికి వెళ్ళాము. మధ్యలో మిడిల్‌లో వెళ్ళేటప్పుడు పైలట్ బాబా ఆశ్రమం ఉంది ఫ్రెండ్స్. అక్కడ మేము అక్కడ ఇంకా కొన్ని ఇంకా రిపేర్‌లు జరుగుతున్నాయి. కాబట్టి అక్కడికి వెళ్లి అన్నీ చూసాము. చాలా అద్భుతంగా పెద్ద శివుడు ధ్యానంలో కూర్చున్న శివుడున్నాడక్కడ. అది నేను బా శివుడంటే ఇంగా నాన్న అమ్మ పార్వతీమాత అంటే అట్లా నేను ఆహ్, ఫీ చెప్తాననమాట. ఏ విషయం అయినా గాని అట్లా నేను జెప్పుకుంటాను. నాన్న, అమ్మ అని పార్వతీమాత గాని, శివయ్య గాని అట్లా చెప్పుకుంటాను. కనిపించగానే ఆ శివయ్య అక్కడ పెద్దగా ఇట్లా ధ్యానంలో కూర్చొని కనిపించగానే నిజంగా అద్భుతం అనిపించింది ఫ్రెండ్స్. ఇగ అక్కడైతే నేను ఎంతసేపు అక్కడే నిలబడి చూశాను శివయ్యను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడ మేమందరం ఫోటోస్ సార్‌తో మళ్ళీ అక్కడ అన్నీ ప్రకృతిని ఆస్వాదించడం, ఆ స్వచ్ఛమైన గాలి,
నిజంగా అందుకొరకే గావచ్చు అక్కడ ఉన్నన్ని రోజులు ఎంత చలి ఉన్నా గాని, ఇంత కొంచెం గూడా మాకేం ఇట్లా ఇబ్బంది కలగలేదు అంటే దాని అర్థమేంది? ఆ స్వచ్ఛమైన గాలే. ఆ పర్వతాలు, ఆ కొండలు, ఆ లోయలు నిజంగా గూడా అద్భుతమే. ఆ స్వచ్ఛమైన గాలి ద్వారానే గావచ్చు, ఆ ఆక్సిజన్ ద్వారానే గావచ్చు, మనకెలాంటి హెల్త్ ప్రాబ్లమ్ లేకుండా మనం అంత చలిలో గూడా ఇది కొంచెం గూడా మనకి జలుబు, జ్వరము అనేది ఏది లేకుండా ఇంటి దగ్గర చేరుకున్నాము అంటే నిజంగా గూడా బాబా వల్ల కృప, మళ్ళీ ప్రకృతి యొక్క అద్భుతం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పైలట్ బాబా ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు కూర్చొని, మళ్ళీ తర్వాత నెక్స్ట్ నీమ్ కరోలి బాబా ఆశ్రమానికి వెళ్ళాం ఫ్రెండ్స్. నీమ్ కరోలి బాబా అంటే నిజంగా గూడా నాకు నిజం జెప్పాలి అంటే మా ఆహ్, తాతను చూస్తే ఎలా అనిపించిందో సేమ్ అలా ఇట్లా ఇట్లా పడుకొని కొన్ని ఉన్నాయి. ఇక్కడ కూర్చొని ఉంది. ఒకటి ఇట్లా కంబలి కప్పుకొని ఉన్నాడనమాట. అక్కడ చూడగానే అనిపిచ్చింది బిడ్డ వచ్చావా నువ్వు? నన్ను దర్శించుకోవడానికొచ్చావా? అన్నట్లుగా ఎంత హ్యాపీగా నవ్వుతూ ఎక్కడ ఫోటో జూసినా గానీ నవ్వుతూ కనిపిస్తూ ఉన్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ నీమ్ కరోలి బాబా కానీ ఫ్రెండ్స్ ఎంత జనమో అసలు నిజంగా గూడా దారిలో గూడా కొంత గూడా ప్లేస్ నడవడానికి గూడా కొంచెం ప్లేస్ ఉన్నట్టు అంతే పక్క నుండి వెళ్ళిపోయాం. వెహికల్స్, జనము, ప్రజలు అందరూ అక్కడ మొత్తం హడావిడిగా ఉంది. అంటే ఆ నీమ్ కరోలి బాబా ఎంతమంది భక్తులకు దర్శనమిస్తున్నారో, ఎంతమంది భక్తుల్ని అక్కడి వరకు రప్పించుకుంటున్నారో. అద్భుతం నీమ్ కరోలి బాబా. ఇంకా అక్కడ టె అమ్మవారు వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు వాళ్ళందరూ అక్కడ ప్రతిష్టాపించారు విగ్రహాలు. చాలా బావుంది. ప్లేస్ గూడా చాలా విశాలంగా ఉంది. కాకపోతే అక్కడ కూర్చొని హ్మ్. మేము మెడిటేషన్ జేసే అంత ప్లే అంటే అక్కడ కూర్చునేటట్టు లేదు ఫ్రెండ్స్. అందుకొరకే మేము చూసి అందరిని దర్శించుకొని మేము బయటికెళ్ళొచ్చాం. మళ్ళీ తర్వాత అక్కడ మేము కొన్ని కొనుక్కున్నాం గూడా ఇంకా. చాలా బావున్నాయి. నేనైతే ధ్యానం జేసుకోవడానికి అని ఒకటి ఇట్లా ప్లేస్ కూర్చోడానికి, ధ్యానం జేసుకునే ఒకటి చటాయి లాంటిది తీసుకొచ్చుకున్నాను. ఆహ్, ఎందుకంటే అక్కడికి గుర్తు ఉండాలి ఒకటి అని తెచ్చుకున్నాను నేను. మళ్ళీ నెక్స్ట్ హ్మ్. నీమ్ కరోలి బాబా అని హనుమంతుని అంశ అని గూడా అన్నారు ఫ్రెండ్స్. అంటే హనుమంతుని అంశనే నీమ్ కరోలి బాబాలా వచ్చాడు అని కూడా అక్కడ చెప్పారు. సార్ జెప్పారు. అంటే మాకు గూడా కొంత ఆయనను చూడగానే కొంత అలాంటి భావన అనేది కలిగింది. ఆ రూపం గాని, ఆయన ఆహ్, ఆహ్, ఆకారం అట్లా అనిపించింది. హనుమంతుడిని లాగానే అనిపించింది. కానీ ఆయన నవ్వు మాత్రం అద్భుతం ఫ్రెండ్స్. చాలా మనల్ని ఒక బిడ్డని రమ్మంటున్నారు దర్శించుకొని బోండి బిడ్డ అన్నట్లుగా ఉన్నారక్కడ కూర్చొని, కొన్ని పడుకొని ఫోటోసయితే. బావున్నాయి ఫ్రెండ్స్. ఆహ్, మళ్ళా నెక్స్ట్ దృణగిరి టెంపుల్‌కెళ్ళాం ఫ్రెండ్స్. దృణగిరి. దృణగిరి టెంపుల్ అంటే అక్కడ అమ్మవారున్నారు. కాకపోతే అది ఆహ్, దా దృణగిరి యొక్క ప్రత్యేకత ఏంటంటే హనుమంతుడు సంజీవిని పర్వతం తీసుకెళ్ళేటప్పుడు అంటే లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని అది తీసుకురమ్మంటే తెలియదు గదా! ఏది ఆ మొక్కేంటిదో తెలియక పర్వతాన్ని తీసుకొస్తాడు గదా ఫ్రెండ్స్. అప్పుడు తీసుకొచ్చేటప్పుడు ఆహ్, ఆ పర్వతం యొక్క ఒక ముక్క ఇక్కడ పడిందట. కానీ అది చిన్న ముక్కలా లేదు. ఇంత పెద్ద పర్వతం. అసలు అది స్టెప్స్ ఎక్కాలి ఫ్రెండ్స్. కానీ ఎక్కడ గూడా కొంత అలసట గూడా అనిపించలేదు మాకు. చాలా హ్యాపీగా మేము ఆ స్టెప్స్ ఎక్కి, ఆ స్టెప్స్ దగ్గర గంటలు మోగించుకుంటూ హ్యాపీగా వెళ్ళాము. ఇంకా పెద్దవాళ్ళు గూడా, అమ్మ వాళ్ళు గూడా అసలు గింత గూడా ఏజ్డ్ పర్సన్ 60 ఇయర్స్ ఉన్నారు గానీ, హ్యాపీగా మాతో పాటొచ్చేసారు మంచిగా స్టెప్స్ ఎక్కి. ఆహ్, అక్కడికి పైనకి వెళ్ళిన తర్వాత ఇగ అసలు ఎంత ఆహ్, మంచి ఆ థాట్స్ అంటే అంత బాగా అనిపించిందసలు. మనకు థింకింగ్ అనేది ఏందంటే అసలు మనకెలాంటి అంటే బయటి ఆలోచన విధానం గాని, నిజం జెప్పాలి అంటే ఫ్యామిలీ గాని ఏది గుర్తుకు రాదు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళామా, అక్కడ చూసామా ఖతం ఇగ మనం అన్నీ మర్చిపోతామిగ.
అసలు అక్కడికి వెళ్ళడమే. అది ఢిల్లీ వరకు వెళ్ళేంత వరకు గూడా అయ్యో! కొంచెం, కొంచెం అయ్యో! ఏం జేస్తున్నారు అనే ఆలోచనుండే. ఢిల్లీలో దిగామా ఖతం ఇగ. ఇక్కడ అన్నీ మర్చిపోయినాం ఇగ ఖతం. ఆ! ఆ లైఫ్ ఇగ వేరే అసలు డిఫరెంట్. చాలా హ్యాపీ. అయితే ద్రోణగిరి పర్వతం ఆ కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ మేము ధ్యానం జేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా ఎనర్జీ ప్లేస్. అక్కడ లోపలనే టెంపుల్ అమ్మవారిని చూడగానే అసలు చాలా అద్భుతంగా ఎంత అందంగా ఉన్నాయో అమ్మవారిని ప్రతిష్ఠాపించిన విగ్రహాలు చక్కగా అసలు పాలరాతితో చేశారు. అసలు చూడగానే దగ్గరికి తీసుకుంటే బావుండు అన్నంత ఫీలింగ్ వస్తుందనమాట. అమ్మ దగ్గరికి వెళ్లి ఒకసారి ఇట్లా దగ్గరికి తీసుకొని పట్టుకుంటే బావుండు అన్నట్లు అనిపిస్తుంది గానీ, కానీ అక్కడనే కూర్చున్నాం. లోపలే కూర్చొని కాసేపు ధ్యానం చేస్తే బయట కూర్చోండమ్మా అని జెప్తే అక్కడ బయటికి వెళ్లి కూర్చున్నాము. కూర్చొని ధ్యానం జేసుకున్నాము. ధ్యానం జేసుకున్న తర్వాత అక్కడ హనుమంతుడు అవి ఉన్నాయన్నమాట. చిన్న చిన్నగా గుడిలాగున్నాయి. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్లి వాళ్ళని దర్శించుకొని అక్కడ ఆ పర్వతం పైన అన్ని ఔషధ మొక్కలేనట. కానీ మనకు తెలియదు గదా ఫ్రెండ్స్! ఏ ఔషధం దేనికి ఉపయోగిస్తారో తెలియదు గానీ, నిజంగా గూడా అక్కడ ఆ స్వచ్ఛమైన గాలి అక్కడి నుండి చూస్తే మాత్రం అన్నీ కొండలు. ఎటు చూసినా గానీ పర్వతాలే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఎంత ఎటు వెళ్ళిన చిన్న చిన్న ఊర్లలాగా అటు ఇటు ఏది లేవు అసలు. అన్నీ పర్వతాలే, కొండలే చుట్టూ. చాలా అద్భుతంగా అనిపించింది. ఎంతో ఎత్తు పైన ఉంది గదా ఫ్రెండ్స్! అంత దూరం అంత పైకి ఎత్తుకు ఎళ్లి అక్కడి నుంచి చూస్తే ప్రకృతి అద్భుతం. ఆ కొండలు, ఆ పర్వతాలు చూసిన తర్వాత ఇగ ఈ కాసేపు ఇక్కడే ఉంటే బావుండు, ఇక్కడే కూర్చుంటే బావుండు అన్నట్లు. కానీ వెళ్ళాలి అన్నప్పుడు మాత్రమే అక్కడి నుండి వెళ్ళాలనే ఆలోచనొస్తుంది తప్ప, లేకపోతే అక్కడే కూర్చుండిపోతున్నాం. ఎక్కడికి పోతే అక్కడ ధ్యానం, కూర్చోవడం ఖతం ఇంగ. మళ్ళీ ఏ ఆలోచన ఉండదు. మళ్ళీ ఎటైనా నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాలి గదా! అనే ఆ థాట్ గూడా రావడం లేదు కనీసం. మళ్ళీ మేమందరం గూర్చొని ధ్యానం జేస్తుంటే మళ్ళీ నెక్స్ట్ వెళ్ళాలి గదా! అని అనగానే ఇగ మళ్ళీ మెల్లిగా మెట్లు దిగి వచ్చాము. చాలా బావుంది. అసలు 350 ఉన్న ఉన్నాయట. ఆ స్టెప్స్ 350 ఉన్నాయి. ఎక్కి హ్యాపీగా అక్కడ అమ్మవారిని దర్శించుకొని, అక్కడ ధ్యానం జేసుకొని, మళ్ళీ కిందికొచ్చాం. నెక్స్ట్ ద్రోణగిరి టెంపుల్ తర్వాత నెక్స్ట్ మహావతార్ బాబాజీ మెయిన్ పర్సన్. అక్కడికి వెళ్ళడానికి మెయిన్ పర్సన్ ఏందంటే మహావతార్ బాబాజీ. ఆ కేవ్స్‌కి వెళ్ళాలి. అంటే హైలాకండి బాబాజీ ఎంత ఇంపార్టెంటో అంత కంటే గూడా ఇంకా వాల్యుబుల్ మహావతార్ బాబాజీ అనే భావన మేమిక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాకు కలిగింది గానీ, అక్కడికి వెళ్ళాక ఏ ఏ బాబా యొక్క ప్రత్యేకత ఆ బాబాకే ఉంది. అంటే ఒక్కొక్కరి విశిష్టత నేను తెలుసుకున్న తర్వాత అక్కడి నుండొచ్చిన తర్వాత ఇంకొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత అనిపించింది. వాళ్ళలో కొంచెం ఆవగింజంత శక్తి నాకిచ్చినా సరిపోతుంది గదా! అనే భావన ఎక్కడ వెళ్ళని నేను అది ఒక్కటే నేను అడిగేది. కొంత శక్తిని ప్రసాదించండి. కొంత ధ్యానంలో ఇంకా నాకు ఏకాగ్రతని కల్పించండి అని ఎక్కడికి వెళ్ళినా అదొక్కటే తప్ప ఇంకో థాట్ రాలే. మా కుటుంబం బావుండాలి. ఇవన్నీ ఏ విషయాలు గూడా ఆ ఆలోచన రాలే. ఎందుకంటే ఆ భగవంతుడు ఉన్నాడు, చూసుకుంటాడు, నడిపిస్తూనే ఉంటాడు కుటుంబాన్ని గాని, నాకు మాత్రం గావాల్సిందేందంటే ధ్యాన శక్తి, జ్ఞానం. ఈ రెండే. ఇవే నేను ప్రతి ఒక్క బాబా దగ్గర అడిగింది నేనిదే. మహావతార్ బాబాజీ కేవ్స్‌కెళ్ళినప్పుడు మాత్రం ఎంత అద్భుతమో ట్రెక్కింగ్. దాదాపు 2 కిలోమీటర్స్ అనన్నారు. కానీ ఇంతకుముందు వచ్చిన ట్రిప్‌లో కొంచెం లేట్‌గా ఎక్కారు కానీ మీరు చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోయారమ్మా అనన్నారు వంశీ సార్. 45 మినిట్స్‌లో మేము అవి ఎంత బావున్నాయో చిన్న చిన్న స్టెప్స్ ఒక్కొక్క దగ్గర రాళ్ళు పేర్చినట్టున్నాయి. చాలా చాలా బావుంది. అసలెంత వాళ్ళు ఆ దారిని అంత అట్లా ప్రిపేర్ చేయడానికి వాళ్ళకెంత టైం పట్టిందో గానీ మనకు మాత్రం చాలా సులువుగా వెళ్ళే అవకాశాన్ని కల్పించారు. అక్కడున్న ప్రజలు. వాళ్ళకి గూడా థాంక్స్ చెప్పుకోవాలి. మళ్ళీ ట్రెక్కింగ్‌కి వెళ్ళి అందరికి కర్రలు దొరికినాయి ఫ్రెండ్స్ అక్కడికి పైనకి వెళ్ళడానికి. మేము ఒక 4, 5 మెంబర్స్ ఉన్నాం గావచ్చు వెనక. ఇగ మాకు కర్రలు దొరకలేదు. అయితే అయ్యో! ఏమైంది మనం ఎట్లెక్కుతాం మరి అని నా ఫ్రెండ్స్‌తో నేను అడుగుతుంటే, అంటే మనకి ఏ అవసరం లేకుండా గూడా బాబాజీ ఎక్కగలరు బిడ్డ. వాళ్ళు కొంచెం పాపం చేత గాదు గదా! కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాం అన్నట్టుగా
బాబాజీ వాళ్ళకి సాయం చేశాడు గానీ, మనం ఎక్కగలిగే అంత శక్తి ఉందిలే మనకు అని అన్నది మా ఫ్రెండ్స్ అనగానే ఖతం ఇగ. ఇగ ఇగ ట్రెక్కింగ్ స్టార్ట్ జేసినామింగ. వెళ్ళడమే ఇగ హ్యాపీగా. మళ్ళీ తర్వాత మహావతార్ బాబాజీ యొక్క విశేషతలు, ప్రత్యేకతలు, గొప్పతనం గురించి మాట్లాడుకుంటూనే సార్ అన్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరెలాంటి విషయాలు చర్చించొద్దు. మౌనం పాటించాలి" అనన్నారు. మౌనంగా ఆ బాబాజీ యొక్క ముఖ్యమైన ఆహ్, ప్రత్యేకతల విషయం తప్ప ఇంకో విషయాలు మాత్రమే ఎత్తలేదక్కడ. ఎంత బాగా అనిపించిందో అసలు మౌనమే ఎక్కువ. మౌనంతో మేము అక్కడి దాకా చేరుకున్న తర్వాత బాబాజీ నీ దగ్గరకొచ్చాము అన్నంత హ్యాపీగా ఇగ అక్కడ ఆ గుహ కనిపించగానే నీ దగ్గరకొచ్చాం బాబా అన్నట్లుగా అనిపించింది. ఇగ వెళ్ళాము అక్కడ కూర్చొని ధ్యానంలో కూర్చుంటే నిజంగా ఎక్కడ చూడు మహావతార్ బాబాజీ యొక్క అక్కడ గుహ కేవ్ దగ్గరికి వెళ్ళగానే అదేందో ఒక శక్తి రూపమే. అంతే కాంతి రూపం మాత్రమే కనిపించింది. నాకింకా ఏం కనిపించలేదు గానీ, ఒక్కసారి దర్శనమిస్తే బావుండు బాబా అని చాలా సార్లు అడిగాను. కాకపోతే నీకు ఇప్పుడు మాత్రం ఈ కాంతి రూపం ఆహ్, ఆహ్, చాలు బిడ్డ అన్నట్లుగా నాకంతే ఆ కాంతి రూపాన్నే చూపించారు. అంతే అక్కడి యోగానంద బాబాజీకి దర్శనమిచ్చిన ప్లేస్ అట ఫ్రెండ్స్ మహావతార్ బాబాజీ కేవ్ దగ్గర ఆహ్, యోగానంద బాబాజీకి దర్శనమిచ్చారట. మళ్ళా క్రియా యోగాకి సంబంధించిన ఒక పెద్ద ప్లేస్‌తో కట్టిన రూమ్ ఉంది ఫ్రెండ్స్. అక్కడికి గూడా వెళ్ళాము. అక్కడ పైన ధ్యానం జేసుకొని వచ్చి ఆ రూమ్‌లో గూడా కూర్చొని పెద్ద ఫోటో ఉంది బాబాజీ గారిది. అక్కడ కూర్చొని ధ్యానం జేస్తే చాలా బాగా ఎనర్జీ పాస్ అవుతూనే ఉంది ఇగ. మేమక్కడ గూడా 1 అవర్ కూర్చున్నాం. పైన 1 అవర్, ఇక్కడ 1 అవర్ కూర్చున్నాం. కూర్చొని ధ్యానం చేసుకున్న తర్వాత బుక్స్ కొనుక్కున్నాను ఫ్రెండ్స్. నేను ఎన్ని సంవత్సరాల నుండి నాకు బుక్స్ లేవు నా దగ్గర. బుక్స్ లేవు. ఏమైనా కొనుక్కుంటే బావుండు అనే భావన నా మనసులో ఉండేది. నాకిష్టమైన బుక్స్ అన్నీ నేను తెచ్చుకున్నాను అక్కడి నుండి. ఆహ్, అవి ఆహ్, క రోజు 11 అవుతుంది ఫ్రెండ్స్. అంటే స్కూల్ నుండి రాగానే అన్ని వర్క్స్ గబగబా కంప్లీట్ చేసుకొని, తిని ఇగ ఖతం బుక్స్ చదువుకుంటూ కూర్చుంటున్నాను. సాధ్యమైనంత వరకు తొందరగా ఆ బుక్స్ కంప్లీట్ చేయాలి అనే నా తపన. నేనవన్నీ చదివి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఇంకా. బాబా వాళ్ళకి ఆహ్, ఉమారాణి అంటే కొంచెమైనా పరిచయం కల్పించుకొని, కొంచెం ఇంకా జ్ఞానాన్ని, శక్తిని సంపాదించుకోవాలని నా తపన. ఇంకా మహావతార్ బాబాజీ యొక్క విశేషతలు చెప్పాలంటే, ప్రత్యేకతలు చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళు ఎంత మహానుభావులు, ఎంత గొప్ప తత్వం కలిగిన వాళ్ళు. కాబట్టి నేను ఆహ్, నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ కసార్ దేవి టెంపుల్. కసార్ దేవి టెంపుల్ అంటే అక్కడ దుర్గామాత ఉంది ఫ్రెండ్స్. ఆ అమ్మవారున్నారు అక్కడ. దుర్గామాత ఉంది. చాలా పవర్‌ఫుల్ ప్లేస్ ఫ్రెండ్స్ అక్కడనైతే నిజంగా గూడా. ఆధ్యాత్మికతకి కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా ఆహ్, చాలా రిసీవ్ చేసుకునే ప్లేస్ ఫ్రెండ్స్ అది. కసార్ దేవి టెంపుల్. హ్మ్. అది అబ్రకంతో చేసే అంటే అబ్రకం అంటే ఆ రాళ్ళేవైతే ఉన్నాయో ఫ్రెండ్స్ అవి అబ్రకం కొండనట అది. ఇప్పుడు కసార్ దేవి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ మొత్తం ప్లేస్‌లో ఉన్న రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అబ్రకం రాళ్ళు అట ఫ్రెండ్స్. నేను అక్కడి నుండి కొన్ని తెచ్చుకున్నాను. వాటర్‌లో ఏసి పెట్టాననమాట. ఇట్లా పట్టుకొని ఇట్లా చూస్తే ఫ్రెండ్స్ మన చేతికి ఇట్లా చెంకి మనం పెళ్ళిళ్ళప్పుడు పెడతాం చూడండి ఇట్లా చెంకీలాగా చెమక్ చెమక్ ఇట్లా మెరుస్తూ ఉంటది. అలా ఈ రాయిని ఇట్లా అనగానే ఖతం మన చేతికి అంటుకుంటుంది అది. షైనింగ్ అనేది అట్లా అంటుకుంటుంది. చాలా బావుందసలు. వండర్ అనిపిచ్చింది. అక్కడ అబ్రకం కొండ అంటారట. దాన్ని రాళ్ళు గూడా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కుతాం గదా! అవి గూడా అబ్రకం రాళ్ళతోటే ఉన్నాయన్నమాట. వాటిపైన నడుస్తుంటే చల్లగా షైనింగ్ ఎండ పడుతూ ఉంటే, ఆ కాంతికి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే కాసేపు అవి చూసుకుంటూ ఇలా పట్టుకొని కాసేపు జూస్తూ వెళ్ళాము. నేను మాత్రం అక్కడి నుండి కొన్ని తెచ్చుకున్నాను. ఆ రాళ్ళు అబ్రకం రాళ్ళు తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఆహ్, కాస ఏదైతే గంగా, గోమతి నది దగ్గర నుండి గూడా ఎందుకంటే అవి గుర్తులు. మనం అక్కడికి వెళ్ళాం గదా! ఇంకా ఏమన్నా తెచ్చుకోవాలి అంటే అక్కడి నుండి ఆ మట్టి, ఆ రాళ్ళు అవన్నీ ఇంకా అద్భుతమైనవి గాబట్టి ఇంగ ఏదైతే నాకు ఆనందం అనిపించిందో అక్కడికి వెళ్ళినయి అవి కొన్ని పట్టుకొచ్చుకున్నాను గుర్తులుగా. మళ్ళీ తర్వాత ఇంకా హైడకండి బాబాలో మర్చిపోయాను ఫ్రెండ్స్. ధుని దగ్గరికి వెళ్ళాము.
ధుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు హనుమాన్ చాలీసా చదివారు ఫ్రెండ్స్. ఔట్ ఆఫ్ నుండి వచ్చారు. వాళ్ళు అక్కడ పూజారిలాగా ఒక మేడం ఉన్నారు. నిజంగా అద్భుతం అనిపించింది. వాళ్ళు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడికొచ్చి ఎక్కడో ఔట్ ఆఫ్ నుండి వచ్చి వాళ్ళు ఇక్కడ హనుమాన్ చాలీసా పూజలు అవన్నీ మేడం మళ్ళీ నది దాటి గోమతి నది దాటి అక్కడికి వెళ్ళి అమ్మవారు అక్కడ 7 గుహలున్నాయి జూడండి. అటువైపెళ్లి ఆ 5గురు ప్రతిష్ఠాపించిన దేవతలకు హారతులిచ్చి వస్తుంది అసలు. నిజంగా గూడా అనిపించింది. మనం మనం అంతా త్యాగం చేయలేకపోతున్నాము కుటుంబాలి బాధ్యతల అని అనుకున్నాను. కానీ అది గూడా కొంత భగవంతుడి కృప ఉండాలి. వెళ్ళి వాళ్ళు భజనలు ఆ మేడం అయితే తన్మయత్వంలోకెళ్ళిపోతుంది. హనుమాన్ చాలీసా చదివేటప్పుడు. నిజంగా అద్భుతం అనిపించింది. అక్కడి నుంచి విభూది అంటే అక్కడి నుండి విభూది పట్టుకొచ్చుకున్నాను నేను. హ్మ్. చాలా అద్భుతంగా అనిపించింది. హ్యాపీగా అనిపించింది. అక్కడ గూడా చా చాలా సేపు ధ్యానం జేసుకున్నాము ధుని దగ్గర గూడా. మళ్ళీ నెక్స్ట్ ఈ కసార్ దేవి టెంపుల్ దగ్గర చాలా ఎనర్జీస్ పాస్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళి కాసేపు బయట అక్కడ కూర్చున్నామనమాట. మెడిటేషన్ కోసం. అందరూ ఉన్నారు గదా! మన ఫ్రెండ్స్ అందరూ 60 మెంబర్స్ ఉన్నారు గదా! ఫ్రెండ్స్ అందరూ అక్కడ లోపల కూర్చున్నారని కొంచెం నేను బయటికి ఇటువైపొచ్చి కూర్చున్నాననమాట. కూర్చుంటే అక్కడ కూర్చోవడమే ఆలస్యం అంతే. ఎనర్జీ పాస్ అవుతూనే ఉంది. ఎనర్జీ పాస్ అవుతూనే ఉన్నదసలు. ఎంతసేపు కూర్చున్నా గాని, అయ్యో! మరి వెళ్ళాలి మా ఫ్రెండ్స్ ఉన్నారు గదా! వెళ్తున్నారేమో అనే ఆలోచన గూడా లేదు. అలాగే కూర్చుండిపోయా. మళ్ళీ ఒక మేడం వచ్చి, "మేడం రండి పైన శివాలయం ఉంది చూద్దాం రండి" అనగానే అక్కడికి లేసి వెళ్ళిపోయి మళ్ళక్కడ శివాలయం దగ్గర అందరూ అభిషేకం జేస్తున్నారు. వాటర్ పోస్తున్నారు. నేను గూడా తీసుకొచ్చి వాటర్ అభిషేకం జేశాను. అక్కడ గూడా అన్మ్యూట్ చేసుకోండి మేడం. డైరెక్ట్ గా చేసుకోండి మేడం. మీ కో హోస్ట్ ఉంది. అయితే కసార్ దేవి టెంపుల్ దగ్గర చాలా సేపు కూర్చొని ఉన్నాము. మెడిటేషన్ జేసుకున్నాము. మళ్ళీ తర్వాత పైన శివాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ మేము అభిషేకం జేసి మెడిటేషన్ జేసుకున్నాము. సార్ వాళ్ళందరూ అక్కడ కూర్చొనున్నారు చెట్టు దగ్గర. మేము గూడా వెళ్లి సార్ దగ్గర అక్కడ కూర్చొని చాలా సేపు ధ్యానం జేసుకున్నాము. ఒక 1 అవర్ వరకు అక్కడే ఉన్నాము. మళ్ళీ తర్వాత ఆ వర్షం, ఆ చినుకులు, ఆ పైనుండి అక్కడి నుండి చూస్తే అక్కడి నుండి హిమాలయాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అక్కడ చాలా సేపు ఉన్నాం ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత అక్కడ మేము దూరం నుండైతే కైలాసగిరి అని కొంతనైతే మాకు కొంత భాగం కనిపించింది. అయితే అందరం ఇగ మొక్కుకోవడం, అమ్మ ఇంత దూరం వెళ్ళలేకపోయినా గానీ, కనీసం దూరం నుండి కనిపిస్తుందని చాలా హ్యాపీగా ఫీలయ్యి, అందరూ రండి, రండి చూద్దాం రండి, ఇగో ఇక్కడ హిమాలయాలు ఇవన్నీ కైలాసగిరి కనిపిస్తుంది అని వెళ్ళి, వచ్చి జూసి అందరూ దర్శించుకొని, ఇంక అక్కడే కూర్చొని ధ్యానంలో కూర్చుండిపోయా ఇగ నేను. ఇక్కడి నుంచి అయితే ప్రసాద్ సార్ అన్నారు గదా! ఇక్కడ నుండి ఇట్లా వెళ్తే మనకు దగ్గరే అని జెప్తున్నారు అక్కడ కొండల పైనుండి. అయితే దగ్గరేనట. వెళ్ళొచ్చు మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు అని మా ఫ్రెండ్స్ మేమందరం అనుకోవడం అన్నమాట. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అంత దూరం ఆ కొండలు, ఆ లోయలు మనం ఎప్పుడు చూడలేం గదా! అంటే మనం కైలాసగిరిని గూడా చూసేసామంటే నిజంగా గూడా అద్భుతం అని అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ తర్వాత మబ్బులేమో కిందికున్నాయి. మేమేమో పైనకెళ్ళినాం. మబ్బుల పైనకెళ్ళాం. కొన్ని మబ్బులొచ్చి ఇట్లా కింద కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మనం మబ్బుల పైనున్నామంటే నిజంగా గూడా దేవతా రూపాలే గదా! ఇగ మేమున్నది అన్నట్టుగా ఇగ హ్యాపీగా ఫీల్ అవ్వడం అన్నమాట. అదే నిజంగా గూడా అమ్మవారి యొక్క కరుణ, దయ వలన మనం మబ్బుల పైన ఉండి మనము ఇవన్నీ ప్రకృతిని చూడగలుగుతున్నాము. హిమాలయాలు ఎంత చలిగా ఉందో అక్కడ. మళ్ళీ తర్వాత ద్రోణగిరి పర్వతం దగ్గర గూడా పైనకెళ్ళిన తర్వాత చాలా చలిగా ఉండే. కానీ ఆ ప్రకృతిని జూస్తూ ఉంటే అన్నీ మర్చిపోవడమే. చలి లేదు, ఎండ లేదు, వర్షం లేదు, ఏది లేదు ఇగ. అన్నీ వెళ్ళడం, దర్శించుకోవడము, వాళ్ళని జూడడము, ఆ బాబా కేవ్స్ జూడడము, అమ్మ వాళ్ళని దర్శించుకోవడం, ఇగ ఖతం. ఇంగ ముగ్ధులమైపోవడం ఇగ అంతే.
ధ్యానము అంతే. ధ్యానము, మళ్ళీ తర్వాత సత్సాంగత్యం అంతే. ఇవన్నీ నిజంగా అద్భుతంగా అనిపించాయి. ఆహ్, కసార్ దేవి టెంపుల్‌లో చాలా సేపు ఉన్నాం ఫ్రెండ్స్. వర్షం వచ్చింది కాబట్టి ఇంక అక్కడే ఉన్నాము. అక్కడే ధ్యానం చేసుకున్నాము. మళ్ళీ నేనైతే ఇంగా చాలా సేపు అక్కడే ఉన్నాను. కసార్ దేవి టెంపుల్ అక్కడ మా ఫ్రెండ్‌ను ఉండమని చెప్పి ఇగ అక్కడే కూర్చొని కాసేపు ధ్యానం చేసుకొని కాసేపు వీళ్ళందరూ ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఆ చెట్లు, ఆ మొక్కల్ని చూసుకుంటూ అక్కడే కాసేపు గడిపి మళ్ళీ తర్వాత కిందికి వెళ్ళాము. నెక్స్ట్ జాగేశ్వర్ టెంపుల్. జాగేశ్వర్ టెంపుల్‌లో ఆహ్, శివుడి ఆలయం ఫ్రెండ్స్. అది మృత్యుంజయ మంత్రంతో మెడిటేషన్ చేయించారు ఫ్రెండ్స్ అక్కడ. మృత్యుంజయ మంత్రంతో మెడిటేషన్ చేయించారు. అక్కడ ఆ శివలింగాన్ని మృత్యుంజయ లింగం అంటారట. అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మెడిటేషన్‌లో కూర్చున్నాము. అక్కడ హారతులు అవన్నీ ఆహ్, హారతులు జరిగినాయి. మేమింకా కాసేపు మెడిటేషన్‌లో కూర్చొని హారతి అవన్నీ చూసి హారతి తీసుకొని అక్కడ కూర్చుండిపోయాం. కానీ మెడిటేషన్‌లో కూర్చొని ఉన్నాము. వెళ్ళే వరకే ఈవినింగ్ అయింది ఫ్రెండ్స్ అక్కడికి. జాగేశ్వరి టెంపుల్‌కి ఎళ్ళే వరకే. కానీ నైట్ అయిపోయింది. ఇక ఓన్లీ శివయ్యను దర్శించుకున్నాం. మృత్యుంజయ లింగాన్ని దర్శించుకున్నాం. ఇంక మళ్ళీ నైట్ అయిపోయింది. ఇవన్నీ చూడనివ్వము అని అన్నారనమాట. ఇప్పుడు ఇటు వెళ్ళరాదు అనంటే, సరే అని మళ్ళీ మేము రూమ్‌కెళ్ళిపోయి దగ్గరే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. టెంపుల్‌కి దగ్గరే రూమ్ దొరికింది. మేమందరం నైట్ ఏమనుకున్నామంటే మార్నింగ్ లేవగానే మళ్ళీ టెంపుల్‌కెళ్దాం. ఎందుకంటే మిగతా అన్నీ చూడలేదు గదా! ఇంత దూరం వచ్చాం గదా! ఇవన్నీ చూడాలి గదా! మళ్ళీ మనం వెళ్దాం మార్నింగ్ అని అందరం అనుకోని అక్కడ ఉన్నవాళ్ళు మార్నింగ్ 4కే లేసి 5 వరకు మేము ఫ్రెష్ అప్ అయ్యి ఖతం ఒక వెహికల్ మాట్లాడారు. ఒక సార్ ఇగ వెళ్ళాము. వెళ్ళి ఇంగ అన్ని అక్కడ టెంపుల్‌లో ధ్యానము, మిగతా శక్తిపీఠం అమ్మవారున్నారు ఫ్రెండ్స్ అక్కడ. అక్కడ ఆ అమ్మవారిని చూసుకొని అన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఎన్నో లెక్కలేనన్ని. మళ్ళీ చిన్న చిన్న ఆలయాలలో గూడా శివలింగాలున్నాయి ఫ్రెండ్స్. కానీ ఎన్నో అన్నారు. లెక్క చెప్పారు గానీ అంత ఐడియా లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఒక్కొక్క టెంపుల్‌లో ఒక్కొక్క లింగం ఉంది ఫ్రెండ్స్. ఆ చిన్న చిన్న టెంపుల్స్‌లలో ఒక్కొక్క లింగం ఒక్కొక్క ఆకారం, ఒక్కొక్క అద్భుతంగా ఆహ్, ఆహ్, అసలు చెక్కారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అనిపించింది అసలు. అసలు 2 ఒక తీరుగా ఉన్న లింగాలనేటివి లేనే లేవక్కడ. అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్. ఒకటేమో లోటస్ ఫ్లవర్‌లో ఉన్నట్టు, ఒకటేమో లింగాకారంలో ఉన్నది, ఒకటేమో ఫ్లవర్ లాగా ఉంది. ఒక డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట అన్ని లింగాలు. చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడ హనుమాన్ టెంపుల్ గూడా ఉంది. అక్కడికి వెళ్లి హనుమంతుని దర్శించుకొని మళ్ళీ తర్వాత ఇంకా అక్కడ మళ్ళీ ఆ టెంపుల్‌కెళ్ళిన తర్వాత అభిషేకం చేస్తున్నారనమాట. మృత్యుంజయ లింగానికి అభిషేకం చేస్తుంటే ఇగ మేము గూడా వెళ్ళాము. వెళ్తే మళ్ళీ మాకక్కడ గూడా అభిషేకం చేసే అవకాశం వచ్చింది. నిజంగా గూడా అసలు అద్భుతమే ఎక్కడికి వెళ్ళినా గానీ ఇంగ ఎంతో కొంత ఆ బాబా వాళ్ళు మా వెంట ఉండి నడిపించి మాకెంతో కొంత మంచి మంచి అవకాశాలు కల్పించిండ్రు. చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడ ఇంకొక చెట్టుంది ఫ్రెండ్స్. ఆహ్, శివపార్వతుల చెట్టు అని ఉన్నది. పెద్ద అంటే 2 చెట్లే కలిసి ఉన్నాయన్నమాట. అయితే ఆ 2 చెట్లు ఎంత ఎత్తులో ఉన్నాయంటే చాలా పెద్దగా ఉన్నాయి ఆ చెట్లు. 2 శివపార్వతి ఆహ్, చెట్టు అంటారట. అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని బోధించే విధంగా ఉంది ఆ చెట్టు. అక్కడికి వెళ్లి ఆ ఇద్దరు ఇగ నాకెంత హ్యాపీనెస్ ఇగ అమ్మ, నాన్నని ఇద్దరిని ఒకటే దగ్గర చూడొచ్చు గదా! ఇగ ఒక్కోసారి ఎప్పుడైనా నేనైతే దేవుడిని తలుచుకుంటే నాన్న, శివయ్య అని మొక్కుతే అమ్మ బిజీగుంటదేమో అని, అమ్మ బిజీగుంటే నాన్న బిజీగుంటారేమో అని అట్లా ఆలోచన వస్తూ ఉంటదనమాట. ఇప్పుడు శివరాత్రి వచ్చిందనుకో నాన్న ఫుల్ బిజీ శివయ్య. అమ్మ కొంచెం మనకి ఏమన్నా చెప్తే వింటదేమో. కానీ నాన్న వినే అవకాశం ఉండదు గదా! అప్పుడు బిజీగుంటారు. అందరి కోరికలు వినాలి గదా! ఇప్పుడంటూ నాకలాంటి ఏమి కోరికలనేది ఏం లేదు. కాకపోతే ఏందంటే, వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి. అంతే కోరుకునేది. ఇగ నేనక్కడికి వెళ్ళి, ఆ చెట్టును గట్టిగా పట్టుకొని, అమ్మ, నాన్న ఇద్దరు నాకొక దగ్గర దొరికారని, ఇగ గట్టిగా పట్టుకొని కాసేపు అలాగే ఉండిపోయాను ఫ్రెండ్స్ ఇగ. ఇంకా ఫోటోస్ దిగాలి గదా! ఇంక అందులో మళ్ళీ ఇవన్నీ మేము మా ఫ్రెండ్స్ చూపించాలి గదా! ఇక్కడికొచ్చిన తర్వాత అని అదొక ఆరాటం. నిజంగా గూడా కొన్ని కొన్ని అసలు గుర్తుకొస్తే
అక్కడే ఇంకా కొంతకాలం ఉంటే బావుండు. అసలు తొందరనే వచ్చేసామేమో అన్న ఫీలింగ్ అనిపించింది. మళ్ళీ తర్వాత అక్కడి నుండి మాకు మళ్ళీ అవకాశం కల్పించాడు శివయ్య. మృత్యుంజయ లింగం ఉన్న ఆ శివయ్య మాకు మళ్ళీ అవకాశం, కానీ ఇంకొక గ్రూప్ వాళ్ళున్నారు. కొంచెం దూరంలో ఉన్నారు. పాపం వాళ్ళు రాలేకపోయారు గానీ, మేము మాత్రం వెళ్లి మళ్ళీ అన్నీ దర్శించుకొని వచ్చాము. వచ్చిన తర్వాత ఇగ మళ్ళీ బయలుదేరామిగ. అక్కడి నుండి బయలుదేరి డోలాశ్రమం వచ్చాం ఫ్రెండ్స్. డోలాశ్రమం రాగానే మళ్ళీ తర్వాత ద్వారం దగ్గరే ఆకాశాన్నందే అంత ఎత్తులో ఉన్న శివుడి మూర్తి ఉన్నదక్కడ గూడా. అక్కడ గూడా చూసి నమస్కరించుకొని అటు ఎదురుగానే మళ్ళీ పెద్ద నంది. ఇగ అక్కడ గూడా చూడగానే ఇంక హ్యాపీనెస్ ఇగ అంతే. ఇగ వెళ్ళినాం. శ్రీచక్రం అక్కడ టెంపుల్ ఉంది గదా ఫ్రెండ్స్! నిజంగా అద్భుతం అసలు వండర్‌ఫుల్. అక్కడికి వెళ్లి ఒకసారి అందులో అడుగుబెడితే ఇగ ఖతం మళ్ళీ ఇగ అక్కడ ఇగ రూమ్‌లో అవన్నీ ఆ అలంకరణ అవన్నీ జూసిన తర్వాత నిజంగా ఎంత అద్భుతమో! అక్కడే కూర్చొని ఉన్నాము. అమ్మకి ఎదురుగా కూర్చున్నా నేనింక శ్రీచక్రం ఉంది. అమ్మవారిలా అది అలంకరించి పెట్టారు. చాలా ముద్దుగా చాలా బావుంది అసలు. మిడిల్‌లో పెద్ద హాల్ అసలది. ఇట్లా రౌండ్‌గా ఉంది. శ్రీచక్రంది. అక్కడ కూర్చొని అమ్మవారిది. అక్కడ ఎదురుగానే కూర్చున్నా. ఇగ ఖతం ధ్యానంలో మునిగిపోయినామింగ. అయ్యగారు ఏమంటారంటే, "టైం అయిపోయిందమ్మా. క్లోజ్ చేసే టైం అయింది." హ్మ్. ఆఫ్టర్‌నూనే క్లోజ్ చేస్తారట టెంపుల్. అది శ్రీచక్రం అమ్మవారి టెంపుల్. అయితే "మేము క్లోజ్ చేస్తాము. మీరు బయటికెళ్ళుండంటే" ఎన్ని సార్లన్నాడో పాపం మా అయ్యగారు. కానీ ఎవ్వరు వినే మూడ్‌లో లేరు గదా! అసలు అందరూ ధ్యానం మూడ్‌లో ఉన్నారు గదా! ఒక్కరు గూడా వినడం లేదసలు. ఇక అక్కడి నుంచి లేవడం లేదు. అయితే ఒక మేడం అంతకుముందు మాకంటే ముందే వచ్చి లోపలికెళ్ళి ధ్యానం చేసుకుందనమాట. మేము గూడా లోపల దాకా వెళ్ళొచ్చేమో అనుకున్నాం గానీ, రావద్దు మీరక్కడే కూర్చోండి అని జెప్తే, ఇగ అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే, అయ్యగారు పిలిసి పాపం విసుగొచ్చినట్టుంది. ఆ మేడం చెప్పారు గదా! కాసేపు ఉండనీయండి వీళ్ళని. ఒక 1 అవర్ ధ్యానం చేసుకోనియండి. హాఫ్ ఎన్ అవర్ అన్నారు. హాఫ్ ఎన్ అవర్ ఏమో గానీ 1 అవర్ కూర్చున్నాం. అక్కడే ఇగ ఖతం. ఎంత ఆనందమో, ఎంత ఎనర్జీయో, ఎంత హ్యాపీనెసో. అక్కడి నుండి బయటికెళ్ళిన తర్వాత అమ్మవార్లు లైన్‌గా అష్టలక్ష్ములున్నట్టు అన్ని దుర్గా అవతారము, అన్ని అవతారాలక్కడున్నాయి. అక్కడ చూసి ఒక్కొక్క దగ్గర అమ్మవార్లకి నమస్కరించుకొని, అక్కడ ఒక పెద్ద శివాలయం ఉంది. అక్కడికి వెళ్లి అక్కడ దర్శించుకొని, మళ్ళా తర్వాత విష్ణుమూర్తి ఉన్నారు. అన్ని మొత్తం విష్ణుమూర్తి వాళ్ళైతే నిజంగా వస్తున్నారేమో, వచ్చి మనల్ని పలకరిస్తారేమో అన్నట్లుగా ఉంది ఫ్రెండ్స్. విష్ణు, లక్ష్మి దేవత అమ్మవారు. చాలా అద్భుతంగా ఆ టెంపుల్ గూడా చాలా పెద్దగా ఎంతెంత టెంపుల్స్ అసలెంత విశాలంగా, ఎంత విశాలమైన ప్రాంగణంలో కట్టారో, ఎన్ని ఎకరాల భూమో గాని అక్కడికి వెళ్ళగానేనైతే ముగ్ధులమైపోవడమే, ఆనందమయంలో మునిగిపోవడమే, ధ్యానంలో మునిగిపోవడమే. ఎక్కడ ఏ విశేషాలు మాట్లాడినా గాని ఆ ప్రకృతి విషయాలే చర్చించుకోవడం. బాబాజీ గురించే చర్చించుకోవడం, ఆ శివయ్య గురించే చర్చించుకోవడం. అన్నీ ఇవే విషయాలు. చర్చ. అంతే ఇగ. ఇంకో విషయం లేనే లేదసలు. మాట్లాడుకోవడము అనే విషయమే లేదిగ. చాలా అద్భుతంగా అనిపించింది. డోలాశ్రమంలో మళ్ళీ ఆహ్, ఇక్కడ నేను అంతకంటే ముందే ఒక బాబాజీ ఆహ్, సాయిబాబా టెంపుల్ అసలు అక్కడ ఆహ్ అక్కడ హిమాలయాల దగ్గర అక్కడ సాయిబాబా టెంపులే లేదు ఫ్రెండ్స్. ఒకటే ఒకటే ఉంది. బాబాజీ టెంపుల్. ఆయన యోగానంద బాబాజీ వల్ల అక్కడ ఆ బాబాజీ నాకు ఇక్కడ టెంపుల్ గావాలి అని అడిగాడట. అయితే ఆ టెంపుల్ కట్టారు ఫ్రెండ్స్. ఆడ బాబాజీ ఆహ్, టెంపుల్ అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ గ్రీన్ టీ ఇచ్చారు ఫ్రెండ్స్ వెళ్ళగానే. వర్షం పడుతుంది. అక్కడికి లోపలికి వెళ్ళాము. ఆహ్, కూర్చోగానే గ్రీన్ టీ వేడి వేడి గ్రీన్ టీ. ఇగా చల్లగా ఉన్న ఆ ప్రదేశంలో గ్రీన్ టీ తాగుతూ బాబాని చూసాను. ఎంత చక్కగా కూర్చొనున్నాడు బాబాజీ అని మా సాయిబాబా అని అనుకుంటున్నాననమాట నా మనసులో. అనుకున్న తర్వాత ఇగ ఆ టీ తాగాం.
టీ తాగిన తర్వాత సార్ అన్నారు, "కాసేపు మెడిటేషన్ చేసుకుందామమ్మా. అందరూ మెడిటేషన్‌లో కూర్చోండి" అని అన్నారు. మ్యూజిక్ పెట్టారు ఫ్రెండ్స్ ఇగ అంతే. మ్యూజిక్ పెట్టగానే నేను ధ్యానంలో కూర్చున్నాను. ఇగ అంతే. బాబాజీ ముందున్నాను. సాయిబాబా ముందు కూర్చొని ఉన్నాను నేను. బాబా చూస్తున్నాడు నన్నిట్లా. చూస్తూ ఉన్నారు. ఒక ఒకతనొచ్చి, "అమ్మ ఇది బాబాకి ఇయ్యవా ఈ డ్రెస్" అని చెప్పి నా చేతిలో పెట్టారనమాట. బాబా యేసుకునే డ్రెస్. నా చేతిలో పెట్టి, "ఇది బాబాకి ఇయ్యమంటే" బాబాకిస్తున్నాను. "బాబా ఇగో ఈ డ్రెస్ ఇచ్చారు. ఒక అతను ఎవరో వచ్చి ఇచ్చారు" అంటే, "అవునా బిడ్డ అక్కడ పెట్టు" అని అన్నారనమాట. అయితే ఆ బాబాజీ డ్రెస్ కొంచెం చినిగి ఉన్నదనమాట అది. అక్కడ బెట్టడానికి నేను ఆ బాబాజీ ఇక్కడ కూర్చొనున్నారు. ఇట్లా పెద్దగా హాల్‌లాగా ఉందనమాట. అక్కడ ప్లేస్ లాగానే కనిపించింది. అక్కడ పక్కన బెట్టడానికెళ్తే అది కొంచెం చినిగుంది డ్రెస్. "సాయిబాబా ఈ డ్రెస్ చినిగుంది బాబా మరి" అని నేనంటే, "అమ్మా డ్రెస్ చినుగుతే ఏమైతది బిడ్డా? ఒక కుట్టేస్తే సరిపోతది గదా!" అని అంటున్నాడనమాట. ఆహ్, అని మళ్ళీ ఇంకొక విషయం ఏం జెప్తున్నారంటే, "బిడ్డ మన వ్యక్తిత్వంలో కొన్ని లోపాలుంటాయి బిడ్డ మనిషి లోపల. ఆ వ్యక్తిత్వాల్ని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఎట్లా అంటే, మనం ఇప్పుడు డ్రెస్ చినిగుంది గదా బిడ్డ! ఆ క్లాత్ చినిగితే ఒక కుట్టేస్తే సరిపోతది. అంతే గదా! అదే విధంగా మన మనసులో ఏవైతే లోపాలున్నాయో వాటిని సరిజేసుకుంటే సరిపోతది బిడ్డ" అని చెప్పారనమాట నాతో. అంటే ఎంత చక్కగా బిడ్డ అని పిలుస్తున్నారు. నేను తెలంగాణ బిడ్డనని తెలిసిందేమో అని నేననుకున్నా. మనసులో అనుకుంటున్నాననమాట. బిడ్డ అని పిలుస్తున్నారు చక్కగా. అంటే అవునా బాబా అని నేనన్నా. అన్నాన తర్వాత ఇంగో ఇల్లు కూల్చడం తొందరగా కూల్చొచ్చు బిడ్డ ఒక ఇల్లును. కానీ కట్టడం, నిర్మించడం ఎంత కష్టం గదా! అని అంటున్నారనమాట. అంటే నాకు అర్థం అవుతలేవు ఇవి. అంటే అర్థం గాలేదు. తర్వాత ఆహ్, ఈ ఒక ఫ్రెండ్ చెప్పిందనమాట నాకు. అంటే ఈ ఇల్లు కూల్చడం, కట్టడం ఇట్లా అంటున్నారు బాబాజీ అంటే ఆహ్, ఫస్ట్ చెప్పిందేందంటే ఆ క్లాత్‌ని కుట్టడం అంటే మన మనసులోనే ఉన్న ఆ లోపాల్ని సరిచేసుకోవడం. నెక్స్ట్ ఇల్లు కూల్చడము, కట్టడం అంటే ఈ దేహము వెళ్ళిపోవడం ఈజీగానే వెళ్తుంది. మళ్ళీ దేహం రావాలి. మళ్ళీ మనం ఇంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ధ్యానాన్ని సంపాదించుకోవాలి అంటే మళ్ళీ ఒక జన్మెత్తాలి గదా బిడ్డ! చాలా కష్టం గదా! అని చెప్పినట్టట. నాకొక ఫ్రెండ్ ద్వారా ఇట్లానే చర్చించుకున్నాం గదా! మేమిట్లొచ్చింది అంటే ఆహ్, చెప్పారనమాట నాకు. ఇట్లా దేహం అనేది వెళ్తది ఈజీగా. దేహం ఎళ్ళిపోతది గానీ, మళ్ళీ ఆ ప్రాణం మళ్ళీ ఒక దేహంలోకి రావాలి. ఇవన్నీ జరగాలి అంటే కష్టం కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నప్పుడే ఇప్పుడే ఈ ఈ జన్మలోనే ఉన్న లోపాలేవైతే ఉన్నాయో అవన్నీ సరిచేసుకోండి అని చెప్పారట. వంశీ సార్‌కి చెప్పాను నేను. ఇట్లా అంటే, "అవునా! చాలా మంచి అనుభవం అమ్మా" అని అన్నారు. ఇంకా వంశీ సార్ ఏదో బుక్ రాస్తున్నారట. మళ్ళీ నేను ఇవన్నీ చెప్పారు. ఈ క్లాత్ ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ మ్యూజిక్ వినిపిస్తుంది నాకు. ఓహ్! ఇంతసేపు నేను పాప దగ్గరికి వెళ్లి మాట్లాడొచ్చానా అని అనుకున్నాను. మళ్ళా మ్యూజిక్ వినిపిస్తుంది సార్ పెట్టింది. మళ్ళీ తర్వాత కాసేపటి తర్వాత మళ్ళీ అనుభవంలోకెళ్ళిపోయాను. ఇంతకుముందు ఒక అనుభవం తర్వాత నెక్స్ట్ ఒక అనుభవం. సార్ ఏదో కూర్చొని ఒక పెద్ద బుక్ తీసుకొని రాస్తూ ఉన్నారనమాట. రాస్తూ ఉంటే మేము మేము బాబా దగ్గరనే సాయిబాబా దగ్గర అందరం నిలబడి నమస్కరించుకుంటున్నామనమాట. అయితే "ఏ సార్ ఏదో బుక్కు కొత్తది స్టార్ట్ చేసినట్టున్నారు. చూద్దాం పదండి" అని ఒక ఫ్రెండ్ అనగానే అందరం పరిగెత్తుతున్నాం వంశీ సార్ దగ్గరికి. పరిగెత్తి చూస్తున్నా అందరు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫస్ట్ వెళ్లారు కదా! నేను వెనక పరిగెత్తుకుంటూ వచ్చాననమాట. అయితే చూసే వరకే ఏం బుక్‌లో తొంగి చూస్తున్నానిట్లా. కానీ ఏమి కనిపించడం లేదు. అయితే మళ్ళీ నాకు మ్యూజిక్ వినిపించిందింగ. సరే ఇగ మనం వెళ్దాము. ఇంగ టైం అయిపోతుంది అని సార్ అన్నారు. అనగానే లేసి ధ్యానంలో నుండి బయటికొచ్చి ఇంగ ధుని దగ్గరికి వెళ్లి నమస్కరించుకొని, "సార్ ఇట్లా మీరు ఒక బుక్ రాసినట్టు ఇట్లా కనిపించింది సార్" అనంటే, "బుక్ పేరు కనిపించిందా అమ్మా?" అంటే, "లేదు సార్ కనిపించలేదు" అని నేనన్నాననమాట. అంటే నువ్వు ధ్యానం ఇంకా టైం పెంచాలమ్మా అని చెప్పారు. కానీ సార్ నిజంగా గూడా ఒక కొత్త బుక్ స్టార్ట్ చేశారట. మొన్న హైమ మేడం జెప్తున్నారు. అది నాకొకటి అనుభవం వచ్చిందలా.
నిజంగా గూడా సాయిబాబాతో కనెక్ట్ గావడం అంటే నేను ఇప్పటి వరకు గూడా ఎప్పుడో ఒక కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి కాకముందు విషయం అనుకుంటా. ఒక 20 ఇయర్స్ బ్యాక్ నాకొకసారి ఇట్లా వర్షం అంటే వాటర్ ఫాల్స్‌లో వాటర్ ఇట్లా ఒక కొండ పైనుండి వస్తున్నాయన్నమాట. వాటర్ అన్నీ ఇట్లా కింద పడుతున్నాయి. ఆ వాటర్ అవతల బాబాజీ సాయిబాబా కూర్చొనున్నారు. నేను ఇక్కడి నుండే చూస్తున్నాను. కానీ బాబా అంతే చూడడం వరకే అప్పుడు కనిపించిన ఒక 20 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్ కనిపించిన 20 ఇయర్స్ బ్యాక్ కనిపించిన సాయిబాబా ఒక వాటర్ ఆహ్, బయట కనిపించారు. అటువైపు కొండ పైన ఆ వాటర్ ఫాల్స్ అటు బాబా ఉన్నారు. నేను ఇటు ఒక కొండ రాతి పైన ఇక్కడ కూర్చొని చూసాను అంతే. అప్పుడు అంత డిస్టెన్స్‌లో ఉండే అప్పుడు సాయిబాబా. ఇప్పుడు నేను మొన్న వెళ్ళి నేను బాబా ముందే కూర్చొని బాబాతో మాట్లాడి, బాబా డ్రెస్ తీసుకొని బాబా దగ్గర జ్ఞానం తీసుకున్నాను. నిజంగా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మహావతార్ బాబాజీ ఒక కాంతి రూపంలో కనిపించారు. చాలు మళ్ళీ ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత ఏంది ఫ్రెండ్స్ ఒక 1 వీక్ వరకు నేనక్కడే కళ్ళు మూసుకుంటే నేనక్కడే ఉన్నాను. బాబాజీ కేవ్స్, హైడాకండి బాబా ఆశ్రమము అక్కడే తిరుగుతూ ఉన్నాను. అక్కడే ధ్యానం చేసుకుంటున్నాను. అంటే దాదాపు ఒక 2 డేస్ బ్యాక్ వరకు గూడా నేను అక్కడక్కడే తిరుక్కుంటూ అక్కడక్కడే ఉన్నాను. నిద్రలో గూడా నాకు అక్కడ ఉన్న అనుభవాలు మాత్రమే నేను చూడగలిగాను. మహావతార్ బాబాజీ మొన్న ఒక 2 డేస్ బ్యాక్ మన మ్యూజిక్ ఆహ్, పెడితే నేను శివయ్యదనుకుంటా. మ్యూజిక్ పెట్టగానే ఇట్లనే ధ్యానంలో కూర్చొని ఉన్నాను. ఇగ మహావతార్ బాబాజీ ఇట్లా మనకి చూపిస్తారు కదా ఫ్రెండ్స్! ఇట్లా కాంతి రూపంలో ఆయన ఇట్లా కూర్చొని ఉన్నట్టు. నేను అలా ఉన్నట్టు నాకు మొన్న ఫీలింగ్ కలిగింది ఫ్రెండ్స్. అలా అనిపించింది నాకు. నిజంగా గూడా నేను ఇంకా ఎన్ని, ఎన్ని సంవత్సరాలు గడిచినా గానీ, నా జన్మ ఈ భూమి పైన ఉన్నంత వరకు గానీ, నేనివి మర్చిపోని జ్ఞాపకాలు ఫ్రెండ్స్. నిజంగా చాలా అద్భుతం. హ్యాపీనెస్ ఫ్రెండ్స్ విషయాలు ఏవి నేను మర్చిపోలేని అనుభవాలివి. అవి వంశీ సార్ క్లాసెస్ గాని, ప్రసాద్ సార్ ఇచ్చిన టైమ్ టేబుల్ ప్రసాద్ సార్ ఎప్పుడైనా ఈ టైంకి ఇలా వెళ్ళాలి, ఇక్కడికి రావాలి, అక్కడికెళ్ళాలి అనే ఆ విషయాలు గాని, సుబ్బలక్ష్మి మేడం, సుకన్య మేడం పెట్టిన గోరుముద్దల్లాంటి అవి పెట్టిన ఆ టిఫిన్స్ గాని, భోజనం గాని మర్చిపోలేనివి, అద్భుతమైనవి, ఆనందకరమైనవి. ఫ్రెండ్స్ ఇంకా మరపురాని మధుర జ్ఞాపకాలు ఫ్రెండ్స్ ఇవన్నీ. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. నాకు సాధ్యమైనంత వరకు నేను చెప్పగలిగాను ఫ్రెండ్స్. ఆహ్, థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. అందరికీ